బీజేపీఐజేషన్ ఆఫ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. అండ్ మనకి ఒక మోడల్ ఉందండి ప్రపంచంలో. కొంతమంది రాజకీయ ప్రక్రియలో పాల్గొని కొంతమందికి రాజకీయ ప్రక్రియలో పాల్గొనేటటువంటి అవకాశం లేనటువంటి మోడల్ ఒకటి ఇజ్రాయెల్లో తయారు చేశారు. ఇజ్రాయెల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు పోటీ చేసినా వారందరూ కూడా ఇజ్రాయెల్ ఇస్ ద జూయిష్ స్టేట్. వారు కేవలం జూయిష్ ఇంట్రెస్ట్ తోనే మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏ పార్టీ, లిక్విడ్ పార్టీ కావచ్చు, లేబర్ పార్టీ కావచ్చు, ఎక్స్ పార్టీ కావచ్చు, వై పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే. అంటే యు ఆర్ ఇజ్రాయలైజింగ్ ఇండియా, బీజేపీఐజింగ్ పొలిటికల్ పార్టీస్. మీరు ఒకసారి చూడండి, రిలీజియస్ సింబల్స్ ఇన్ ఇజ్రాయెల్ ఆర్ స్టేట్ సింబల్స్. స్టార్ ఆఫ్ డేవిడ్ ఈజ్ ఆన్ ద ఫ్లాగ్. పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ, వేదాల్లోనూ, మరో చోట భారత భాగవతాల్లో ఉన్నటువంటి మాటలు, అటువంటి భాష ఇవాళ మన ప్రభుత్వ స్కీముల మీద కూడా కనపడుతున్నాయి. జీవాంజం పెట్టారు. భారతదేశంలో జనాభా పెరుగుతోందా, తరుగుతోందా? జనాభా పెరిగితే ఓటర్లు పెరుగుతారా, తరుగుతారా? తరుగుతున్నారు. మరి మనది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. మనకి ఓటు హక్కు ఎందుకు వస్తుందండి? మీ కులం చూసి ఓటు హక్కు ఇస్తారా? మతం చూసిస్తారా? మీరు ఆడ అని చూసిస్తారా? మగ అని చూసిస్తారా? మీ మతం చూసిస్తారా? మీరు ప్రాంతం చూసిస్తారా? మీరు మాట్లాడే భాష చూసిస్తారా? ఏ చూసిస్తారు? నువ్వు 18 ఏళ్ళ కాదా అని చూసిస్తారు, అంతే కదా. సో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతివాడు ఓటరే అయితే, మా ఊళ్ళో 18 సంవత్సరాలు నిండినటువంటి వారి సంఖ్య ఇంత అని అంటే 100 అనుకుందామండి. మా నియోజకవర్గంలోనూ, మా మండలంలోనూ, మా జిల్లాలోనూ, మా రాష్ట్రంలోనూ 100 మంది 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు అని అంటే, నా ఓటర్ లిస్టులో ఎంతమంది ఉండాలి? 100 మంది ఉండాలి కదా. 99 అనుకోండి, ఓకే, ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. 101 అనుకోండి, అది పొరపాటు జరిగింది. 30 ఉంటే, 70 ఉంటే, 130 ఉంటే, 130 ఉన్నా ఒప్పుకోకూడదు, 70 ఉన్నా ఒప్పుకోకూడదు. ఇవాళ ఫ్యామిలీ సర్వేస్ ప్రకారం, ఫ్యామిలీ హెల్త్ సర్వేస్ ప్రకారం, ప్రభుత్వాలు చేసినటువంటి సర్వేల ప్రకారం, కలెక్టరేట్లో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి సర్వేల ప్రకారం, ప్రతి చోట వాట్ ఈస్ ద అడల్ట్ పాపులేషన్ ఇన్ ఎ పర్టిక్యులర్ జియోగ్రఫీ. సో ఆ జియోగ్రఫీలో 18 సంవత్సరాలు నిండినటువంటి అడల్ట్ పాపులేషన్, వయోజన జనాభా 100 ఉంటే, వాట్ ఈస్ యువర్ ఎలక్టరల్ రోల్ స్ట్రెంగ్త్? అర్థమైపోయింది కదా. సో అదొక పండుగ. ఇప్పుడు యూపీ ఉందండి, ఉత్తరప్రదేశ్లో అడల్ట్ పాపులేషన్ సంఖ్య 16,10,00,000 అండి. ఎస్ఐఆర్ చేసిన తర్వాత ఓటర్ లిస్టు సంఖ్య ఎంత తెలుసండి? 12,50,00,000 అండి. వీ హ్యావ్ టు క్వశ్చన్. అసలు యాక్చువల్గా లాస్ట్ ఎలక్షన్లో 16 కోట్లు ఉంటే జనాభాలు పెరుగుతున్నాయి కాబట్టి అది 16 కోట్లు అవ్వాలి కనీసం కదండి. లేదు 16,25,00,000 అవ్వాలి. అంతేగాని అది 12 కోట్లు ఎలా అవుతుంది? బీహార్లో అడల్ట్ పాపులేషన్ సంఖ్య 8.22 crore అండి. యూ కెన్ జస్ట్ చెక్ ఇట్. వాట్ వాజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఓటర్స్ లిస్ట్ ఆఫ్టర్ ఎస్ఐఆర్? ఇట్ వాజ్ 7.42 crores. హౌ? అది కూడా కొంతమంది వాళ్ళు చేర్చింది 802, 503, 400 చెప్పనే వాళ్ళు చేర్చిన తర్వాత వచ్చినటువంటి సంఖ్య. అది కూడా జెన్యూన్ గా చూడాలంటే ఐ థింక్ దే రిమూవ్డ్ ఆల్మోస్ట్ అబౌట్ 1 crore పీపుల్ ఫ్రమ్ Bihar also. So that is the reality. మనకి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఎస్ఐఆర్ చేస్తున్నా, అలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా అన్నా కూడా వారు కొంత సమాచారాన్ని మన దగ్గర నుంచి దాస్తున్నారండి. అదేంటి చెప్తాను మీకు. అది పట్టుకుంటే మీరు మిగతా రాజకీయ పార్టీలు, మీ పెద్దలందరూ కూర్చుని, పౌర సంఘాల నుంచి కూడా కొంతమంది కూర్చుని, మీరందరూ కలిసి, కనీసం ఎన్డీఏ ప్రభుత్వం అయితే కాదు కదా ఫార్మల్గా, మరి కాదు కాబట్టి మీరందరూ వెళ్ళి ప్రభుత్వం దగ్గర కూర్చుని మీరు దిర్ ఇస్ సొల్యూషన్ విచ్ ఇస్ హైడింగ్ ఇన్ దిస్. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మాన్యువల్లోనే 2 ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా ఎన్నికల జాబితా, ఓటర్ల జాబితాని మీరు సంస్కరించాలనంటే ఏ గ్రామంలో ఆ గ్రామంలో, ఏ వార్డు ఆ వార్డు, మీరు వార్డు సభ, గ్రామ సభ పెట్టి ఆ ఓటర్ లిస్టు చదివి ఉన్నారా లేరా అని ఆ సభను అడిగి, ఆ సభలో లేదండి పరకాల ప్రభాకర్ ఉన్నట్లేదు, వెళ్ళిపోయి ఎక్కడికొను అంటే వాడిని తీసేసి
సాంబశివరావు ఇక్కడే ఉంటారండి, ఇప్పుడు లేదు బయటకు వెళ్ళారంటే, అయితే పొరుగురు వెళ్ళారండి, ఎక్కడో పని చేసుకుంటున్నారండి, వస్తాడండి, ఎప్పుడు వస్తాడంటాడండి అని అంటే ఆయన నుంచి, లేదు పలానా వారు పోయారండి, లేదు ఈ మధ్య లాస్ట్ ఇయర్ చచ్చిపోయారు ఆయన, అది తీసేయండి. 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మన ఇంట్లో ఇద్దరు ఉన్నారండి అంటే వాళ్ళ పేర్లు ఎక్కించు. ఇలా చెయ్యాలి అని దేర్ ఆర్ ప్రొవిజన్స్ ఇన్ 2 places. ఆ 2 places నేను పంపుతాను నేను. సో మీరు వారు ఓటర్ లిస్టు ఎక్కడో చీకటి గదుల్లో కూర్చుని కంప్యూటర్ పెట్టుకుని సవరించడం కాదు, వీడి పేరు తీసేసి వాడి పేరు తీసేసి, వీడంటే నాకు ఇష్టం లేదు, వాడి పేరు ఇలాగ ఉంది, అలా కాదు. కమ్ అవుట్, వీధిలోకి రా, గ్రామ సభ పెట్టు, వార్డు సభ పెట్టు, వార్డు సభలోను గ్రామ సభలోను అందరి ఎదురుగుండా పారదర్శకంగా బహిరంగంగా ఓటర్ లిస్టు చదివి అందులో లేని వాళ్ళని, చనిపోయిన వాళ్ళని, ఉండనటువంటి వాళ్ళని తీసి ఉన్నటువంటి వాళ్ళు ఉంచి నువ్వు ఓటర్ లిస్టు చెయ్యి. మాకు కావాలి, మేమెవ్వరం కూడా ఓటర్ లిస్టులో చనిపోయిన వాళ్ళు ఉండాలి, వెళ్ళిపోయిన వాళ్ళు ఉండాలి, డూప్లికేట్లు ఉండాలి, ఫారినర్లు ఉండాలి అని ఎవరు అనుకోవట్లేదండి. మేము అనుకుంటున్నాం ఏమన్నా శ్రీధర్ గారు మీకు కావాలా? కాదు కదా, మనం ఎవరికి కల్లా వీ వాంట్ క్లీన్ ఓటర్స్ లిస్ట్, ఆల్ రైట్, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్లీన్ ఓటర్స్ లిస్ట్ వీ వోంట్ లెట్ యూ చీట్ దిస్ డెమోక్రసీ, వీ వోంట్ లెట్ యూ చీట్ దిస్ రిపబ్లిక్. దిస్ షుడ్ బి అవర్ మోటో. ఈ దేశంలో అర్హుడైన వాడు ఎవ్వరూ కూడా ఓటు లేకుండా ఉండకూడదు. దట్స్ ఆల్. దిస్ షుడ్ బి, ఇది మన శపథం కావాలి. అసలు ఒక్క ఓటర్, శ్రీధర్ గారు ఉన్నారు, న్యాయ పండితులై ఏమండి, 10 మంది అనుమానితులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క అమాయకుడు మాత్రం శిక్ష పొందకూడదని కదా మీ ఆ బేసిసే కదా. మీరు అనుమానించిన వాళ్ళు తీస్తారేమిటండి? ఈ బేసిస్ మీద తీస్తున్నారు. ఇంకోటి, నేను ఈ ఓటరుగా ఉండడానికి అర్హున్నా కాదా అని నేను నిరూపించుకోవాలా? ఎక్కడ ఉందండి దట్ ప్రొవిజన్ ఎనీవేర్ ఎట్ ఆల్ ఇన్ ద వరల్డ్? లేదు, మనకు అసలు లేదు అది. సో ఇలా చాలా ఉన్నాయి. కానీ స్థూలంగా దీనికి మనం ఎస్ఐఆర్ని అవ్వనివ్వకుండా ఆపేటటువంటి శక్తి వాళ్ళ రాజకీయ పార్టీలకి లేదు, ప్రజా సంఘాలకి లేదు, జనాభాకి లేదు. చేస్తున్నారు వాళ్ళు విత్ ఫుల్ ఫోర్స్ ఆఫ్ ద స్టేట్ చేస్తున్నారు. కానీ మనం ఏం చేయొచ్చు అంటే అది ఆపలేకపోయినప్పుడు కనీసం వారి ఉద్దేశం సిద్ధించకుండా మనం చేయగలగాలి. వీ హ్యావ్ టు డిఫీట్ ద పర్పస్ ఆఫ్ ఎస్ఐఆర్, దేర్ పర్పస్ ఆఫ్ ఎస్ఐఆర్. దట్ అట్లీస్ట్ వీ షుడ్ డూ. ప్లీజ్ అండర్స్టాండ్, ఎస్ఐఆర్ ఈజ్ నాట్ క్లీనింగ్ అప్ ఆఫ్ ద ఓటర్స్ లిస్ట్. ఎస్ఐఆర్ ఈ దేశ రాజకీయ సమాజాన్ని పూర్తిగా మార్చేసేటటువంటిది, ప్రజాస్వామ్యాన్ని మార్చేసేటటువంటిది. మీకు నాకు ఇప్పుడు తెలిసినటువంటి ప్రజాస్వామ్యం, ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం ఏంటంటే ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు కదండి. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఓటర్లను ఎన్నుకుంటున్నాయి. నువ్వు ఉండొచ్చు, వసుంధర ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు. ఆయన ఏదో జానకిరాం కొంచెం అనుమానంగా ఉండవద్దు, ఇట్లా వాళ్ళు ఎన్నుకుంటున్నారు. సో దీన్ని ఆపాలి మనం, ఒకటి. రెండోది, కొంతమంది ఈ దేశంలో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, కొంతమంది ఈ దేశ రాజకీయ ప్రక్రియలో పాల్గొనడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళని చంపలేరు, బయటికి పంపలేరు. వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, పౌరసత్వాన్ని ఇవ్వడం ఇష్టం లేదు, పూర్తి హక్కు గల పౌరులుగా వాళ్ళు ఇక్కడ జీవించడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు కదా. ఇదే ఆబ్వియస్ అది. అప్పుడు వాళ్ళని చంపలేరు. ఆధునిక సమాజంలో అంతంత రక్తపాతం కష్టం కదండి. వాళ్ళు చంపలేరు. ఏం చేయాలి? పౌరుణ్ణి చంపలేనప్పుడు, పౌరుణ్ణి పంపలేనప్పుడు పౌరసత్వాన్ని చంపు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎస్ఐఆర్.